అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తి రాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. రైతులకు పాయమాలు ఇచ్చేందుకు రారాదట ఊరూరుకు. సింగల్రతోని సెల్ఫీలు దిగేంత టైం ఉంటుందట సీఎం సార్కు. బస్సు యాత్రకు సిద్ధమవుతున్నాడట మాజీ సీఎం కేసీఆర్. ముంగడికెట్లా పోవాలని గులాబీ పార్టీ వాళ్ళు అవుతుండ్రట తయారు. వ్యవసాయ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట మంత్రి తుమ్మల. కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఆదుకుంటుందట అమ్మల. గత కాంగ్రెస్ సర్కారే జనాన్ని అడ్డగోలుగా చేసిందట మోసము. మోడీ సారు ఏలువడిలనే ఎలిగిపోతున్నదట భారతదేశం. మేము ముగ్గురం కలిస్తే కథనే వేరంటుండు రాజగోపాల్ రెడ్డి. మరి వాళ్ళ శీల చేతి కలిపి ముంగడికి పోతాడా రేవంత్ రెడ్డి? మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల అని దేవదాస్ సినిమాల పాట పాడింది చూడు స్మిత అనటామే. ఆమె గాలి మోటార్లో ఎక్కినాక మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో సెల్ఫీ ఫోటో దిగి ఎక్స్లకి ఎక్కించింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మీకు కూడా చూపిద్దామని తెచ్చిన చూడుర్రి. వరెవ్వ సినిమా పాటలు పాడే సింగర్ స్మిత మేడము సీట్ల కూర్చొని చిరునవ్వులు చిందించుకుంటా సెల్ఫీ తీస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మెడలు జర ఉంచి మంచిగా ముసిముసిగా నవ్వులు చిందిస్తున్నాడు. ఇక స్మిత మేడం ఏమో చాలా కాలం తర్వాత నేను ఎవ్వలను కలిసినా ఎక్కడ కలిసినో చూడుండ్రని ఎక్సుల ఫోటో ఎక్కిచ్చి రాసుకొచ్చింది. ఆమె సంబరం అట్లుంటే ఓ దిక్కు వడగండ్ల వానొచ్చి వరదల్లా ఒడ్లు కొట్టుకపోతున్నా, చేతికొచ్చిన పంట చెల్రబోసినట్టు నీళ్ళలా మునుగుతున్నా, ప్రియమైన ముఖ్యమంత్రి గారు ప్రియమైన ముఖ్యమంత్రి గారు అయ్య ఉత్తరం రాస్తున్న బదులిస్తారా మీరు అని రైతులు ఉత్తరాలు రాస్తున్నా ఇవేం పట్టింపులు ఉంటనే లేవు. కానీ సినిమాల పాటలు పాడేటోళ్లకు సెల్ఫీలు ఇచ్చేందుకు మాత్రం టైం ఉంటుందా అని సోషల్ మీడియాలో పోటుబాన దింపుకుంటా తీరుగా రాసుకొస్తున్నారు. మరి సారు గాలి మోటార్లో ఎడు దిక్కుపోతున్నాడంటే కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తాందుకట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర సురువు చేస్తున్నాడట. యాత్రకు అన్ని పనులు జల్దీ చేపిస్తున్నాడట. ఈ గురం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపాయే. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు పోయి ఏం చేస్తాడో మరి. ప్రజలకు 10 ఏళ్ల పాలనలో మీకు అందరికీ దూరం ఉన్నా అని ముచ్చట్లు చెప్తాడా ఏమో అరుచుకుందాం పారి. 17 దినాలు పక్కా ప్రణాళికతోని బస్సులో బయలుదేరుతాడట. 17 ఎంపీ సీట్లు గెలిచేటట్టు పని కట్టుకొని మరి దినం ఒక రోడ్డు షో మీటింగ్ పెట్టి ప్రజల బాధలను వాళ్ళ గోసలను తెలుసుకుంటాడట. షెయి సర్కారు ఏలుబడిలా ఓ దిక్కు అన్నదాతల బాధలను అరుచుకుంటేనే ఇంకో దిక్కు ఎన్నికల ప్రచారం చేస్తాడట. కానీ చూసిండ్రా, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఇప్పుడు చేసినట్టే చేసి ప్రజల బాధలను పట్టించుకుంటే ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉండే తిప్పలు రాకపోవు. ఇట్లా బస్సు యాత్ర చేయవలసిన పని వడకపోవు కదా. అంటే రాజకీయ నాయకులు అంటేనే ఇట్లా అధికారం కోసం ఏమైనా చేస్తారు, అధికారం వచ్చాక ఏం చేయరు. అది అందరికీ ఎరికే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మొన్న 2 దినాలు అడ్డమైన వానలు కొట్టి ఆగమాగం చందన చేసిపోయే. అధికారులతో సర్వే గిట్లా చేపిస్తున్నాడా, పంట నష్టం పైసలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచించాలని గిట్లా మీటింగ్ పెట్టిండా. అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి కదా. అన్నదాతలు ఇప్పటికే రందిపడుతుర్రు. నెల కింద పడ్డ వానలకే మస్తు మంది రైతుల పొలాలు పాడైపోయినాయి. మొన్న పెట్టిన గాలి దుమారంకు ఈడిసిడిసి కొట్టిన వడగండ్ల వానకు పంటలు ఆగంగా అవొచ్చు అని అధికారులను అడిగి తెలుసుకున్నాడట. మీరు ఇంటికి 2 దినాలు ఓకున్నా సరే కానీ అన్నదాతల దగ్గరికి పోయి పంట ఎంత నష్టపోయిరో అరుచుకొని రాండ్రి. ఎన్నికలు ఉడవంగానే పంట నష్టం పాయమాలు పైసలు ఇస్తామని చెప్పిరాండ్రి అని కూడా తుమ్మల సారు ఆఫీసర్లకు చెప్పినట్టు ఉన్నాడు. సారు మీరు చెప్పినట్టే చెప్పి చేయి పార్టీ ఉన్నది, మీరు చింతపడకుండ్రి, ఎలక్షన్లు ఉడుచుడుతోనే మీకు పైసలు అకౌంట్లలో వేస్తామని చెప్పి అన్ని ముచ్చట్లు అరుచుకొని వస్తాం సారు అని కూడా ఆఫీసర్లు తుమ్మల సార్తోనే అనొచ్చు. సర్వేలు చేసుడు ఉన్నది తప్పితే సర్కారు సాయం అందిందైతే లేనేలేకపాయే. అయినా దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు మొన్నటి సంది వానలు పడుతుంటే అన్నదాతలు ఆగమైతుంటే వ్యవసాయ మంత్రిగా ఉన్న మీరు ఇప్పుడు ఆ సారు స్పందించేది అంటుర్రీ ముచ్చట తెలిసినోళ్ళు. సెంటర్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నప్పుడు షెయి పార్టీ చేసిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలను ప్రధాని నరేంద్ర మోడీ సారు పనిగట్టుకొని మరీ సరి చేసుకుంటూ వస్తున్నాడట. షెయి సర్కార్ల దేశం చందన అయిందట. బీజేపీ సర్కారు బాధ్యతగా నడుస్తుందట. కాంగ్రెస్ పార్టీ హయాంలో అంతగానం ఆగమాగం ఏమయ్యింది అంటే ప్రజలకు తెలియదా కానీ ఈ ముచ్చట అయితే ఇది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత 67 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అసమర్థ పాలన, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని పూర్తిగా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా
పక్క దేశాలతోని మంచిగా సోపది చేసి ఇండియాను ప్రపంచ దేశాలతోని పోటీగా నిలబెట్టిండట. దేశంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గానకపోతే కమలం పువ్వు పార్టీ కాయిస్గా పబ్లిక్ కోసం పనిచేసేటట్టు చేసుకొచ్చిందట. అయ్యా కిషన్ రెడ్డి సారు, మీరు మీ మోడీ గారి గురించి కమలం పువ్వు గురించి కథలు మంచిగానే చెప్తురు. దేశం ఎలిగిపోతుంది, పేదరికం ఉండనే ఉండదు, పేదరికాన్ని బొందబెట్టేందుకు కోటాను కోట్ల బడ్జెట్లు విడుదల చేస్తున్నాము, నల్లధనం రప్పిస్తాము అని ఎవ్వేవో చెప్పిర్రు. ఎన్ని అమలు చేసిర్రు? దేశంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితులు ఎట్లున్నాయో మీకు తెలియంది కాదు. ఏమనంటే రామరాజ్యము న్యాయం కోసము ధర్మం కోసం అంటారు. అయినా మీ గురించి మీరు ఎన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరే జనంకు మేలు చేస్తే మీ కమలం పువ్వే మళ్ళా ఇండియాలో ఎగురు పెడుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందట. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటి సంది ఓ లెక్కనట. అగో షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి కూడా 4 నెలలు దగ్గర పడుతున్నాయి. అసలుది ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆట మొదలవుడు ఏంటిదే? అసలు ఎవరన్నారు ఇట్లా అంటారా? ఈనుండ్రి మీరే. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి తెక్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ? ఏమన్నా డిపాజిట్లు వస్తాయి ఎవరికైనా? కోమటిరెడ్డి బ్రదర్సు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముగ్గురు కలిస్తే తెలంగాణ రాజకీయము నాగిరెడ్డి అని సాడినట్టే ఆడుతుందట. షేక్ అవుతుందట. రాజకీయం రసవత్తరంగా మారి కడాయి మీద కదా కాగుతున్న నూనె లెక్క సలసల మసులుకుంటా వేడెక్కిపోతుందట. ప్రతిపక్ష పార్టీకి పచార లేకుండా పోయి కారుకు కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోతుందట. అయ్యా రాజగోపాల్ రెడ్డి సారు, మీరు ముగ్గురు ఒకటైతే పక్క పార్టీలకు డిపాజిట్లు రావు అంటురు. ముద్దుగానే ఉన్నది. కానీ మేము మంచిగా కలిసి ప్రజలకు ఇంకా మంచి పాలన అందిస్తాము, మంచి పథకాలు పెడతామని మాత్రం అంటలేరు కదా సారు. అంటే మీ లోపటున్నది మొత్తం కూడా గులాబీ పార్టీ పతనం కావాలనే కదా. ఏమో అంటారు చూడుండ్రి సారు. గడ్డ్యాం గాలినా సరే గాని పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టే ఉన్నది కదా రాజగోపాల్ రెడ్డి గారి ముచ్చట అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉద్యమానికి ముంగడిదాకా కూడా కేసీఆర్ సారు పరిస్థితి బీడి బిచ్చ కళ్ళు ఉద్దరా అన్నట్టు ఉండేనట. అసలు పైసలే లేక అటుకులు బుక్కినమని చెప్పిన కల్వకుట్ల చంద్రశేఖర్ రావు సారోళ్లకు కోటాను కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి. ఏం కథ అంటున్నాడు మైనంపల్లి హనుమంతరావు సారు. అసలు అప్పటి రోజుల్లో కల్వకుట్ల వారి ఫ్యామిలీ ఎట్లుండేదో చెప్తుండేనుండ్రి. ఉండనా పైసలు వెళ్తారా? నేను చెప్పింది కాదు, రబ్బర్ చెప్పులనేది ఉట్టికి కాదు. మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసిండు. అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పలే. తర్వాత వెల్ మాస్టర్కి వచ్చింది ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పలే. ఇంటికి నేను ఎందుకంటే నాకేం శ్లోక ట్రంకు డబ్బా లబ్బరి చెప్పులు వేసుకొని హాస్టల్లో చదువుకున్నోళ్ళు ఇలా కోటాను కోట్లకు ఎట్లా ఎదిగిపోయినరు. గత ప్రభుత్వం ఏలువాడిలా వేసుకునే కాడికి మంచిగానే ఎనికేసుకున్రు అన్న తరీకలు అనుకొచ్చిండు. అయినా హనుమంతరావు సారు ఏమన్నా ఉంటే ఏది మనసులో దాచుకోకుండా ఇంటనే మీదికి అనేస్తూనే ఉంటాడు కదా. అది సరేగాని సారు, మరి మీ ముచ్చట ఏంది అది కూడా మీరే చెప్పుండ్రి. డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడుండే? మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజలు గెలిపించిండ్రు. అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇప్పుడు మేమే 2 సీట్లు ఆగమైపోతాం. ఏడికెళ్ళి పెడతాం అన్ని పైసలు? 2 సీట్లు అట్ ఏ టైం ఫైట్ చేయాలంటే మజాక రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా, మా సొంత ఫండ్స్. మొత్తానికి సారు చెప్పిన ముచ్చట బట్టి ఏమర్థమైందంటే కాంగ్రెస్ వాళ్ళు కడుపేదలు, కారు పార్టీలు ఉన్నోళ్ళు కోటేశ్వర్లు అన్నట్టే ఉన్నది కదా అంటూరు ఈ ముచ్చటిన్న జనం. నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నా కానీ మలి సర్కారు రైతులకి ఇస్తలేదట. అగో సాగర్లో నీళ్లు లేవని షెయి సర్కారు చెప్తుంటే ఉన్నాక కూడా కావాలనే నీళ్లు ఇస్తలేరని అంటున్నావు ఏందే బాలన్న అనుకుండ్రి. శుభా అన్నది నేను కాదు, మీరే నుండ్రి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకా నుంచెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి సాగర్ల నీళ్లు ఉన్నాక కూడా అన్నదాతలకు సాగునీళ్లు ఇడవక ఇబ్బందులు పెడుతున్నారట. మొన్నటిదాకా డ్యామ్ కింద టెయిల్ పాండ్ కింద ఉన్న 7 టీఎంసీల నీళ్లు ఏపీ సర్కారు సాటుగా ఎత్తుకపోయినరని అంటిరి. ఇప్పుడు సాగర్ రిజర్వాయర్ కింద ఉన్న పల్లెలకే మంచినీళ్లు కూడా ఇయ్యకుండా మలి సర్కారు అవస్థలు పెడుతుందని జగదీష్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. మరి నీళ్లు ఉన్నాక కూడా ఇబ్బంది పెట్టవలసిన అవసరము షెయి సర్కారుకు ఏముంటది సారు? విడుదల చేసి ఇటు తాగునీళ్లకు అటు సాగునీళ్లకు ఏ తకిలీవు లేకుండా చూస్తారు కదా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
పోలీసుల ఆపరేషన్ చేయుతో మస్తు పని చేస్తున్నట్టున్నది కదా. ఏమంట ఆపరేషన్ మొదలు పెట్టిర్రో గానీ ఆ ముచ్చట ఎరకగానే అడవుల్లో ఉండేటోళ్ళు ఆ బిడ్డలంతా కూడా పోలీసులకు లొంగిపోతున్నారట. అడవుల్లో ఉండి పోరాటం చేస్తున్నామంటున్న అన్నలల్లా ఆపరేషన్ చేయుతో అంత మార్పు తెస్తున్నదా అంటే తెస్తున్నది చూడుండ్రి. పోలీస్ స్టేషన్లకు ఒక్కలేనక ఒక్కరు నడుచుకుంటూ వస్తుండ్రు చూడుండ్రి. వీళ్ళేనట లొంగిపోయిన మావోయిస్టులు. అసలైతే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సహించలేక అడవుల్లోకి పోయి అన్నల్లా కలిసి అన్యాయాల మీద పోరాటం చేసిరట. వెనుకటి కాలంలో అంటే ఏ ఫోన్లు ఇంటర్నెట్ల సౌలతులు లేక అడవుల్లా మావోయిస్టులు ఏడున్నా గానీ తెలియకపోవు. టెక్నాలజీ ఎట్లెట్లా పెరుగుతుంటే అన్నలు కూడా అట్లట్లా తక్కువ అవ్వకుండా వచ్చిర్రు. కొన్ని దగ్గరలో ఇంకా కొంతమంది ఉండ్రు. వాళ్ళను కూడా లొంగిపోమని ఆపరేషన్ చేయుతా అని ఎగురం చేసి వాళ్ళ బతుకు తెరువు కోసం రివార్డులు ఇచ్చుకుంటా పుట్టకెళ్లేదందుకు ఇంటికి పోయి ఉప్పులు పప్పులు బియ్యం సాయం చేస్తున్నారట. రక్షక భటులు ఉప్పుల పప్పుల కాడ నుంచి పైసలు ఇచ్చి మరి చేసుక బతికేందుకు తొవ్వ చూపెడుతుండ్రని ఆయనతో ఇట్లా వచ్చి 6 లొంగిపోయిర్రట. ఇంకా ఎంతమంది వచ్చినా సరే అందరినీ జనస్రవంతిలా కలిసేటట్టు చూస్తామని పోలీసులు చెప్తున్నారు. మరి ఆ మావోయిస్టులు ఏడా ఏ పోలీసులకు లొంగిపోయిండ్రంటే భద్రాచలం పోలీసుల ముంగట. డీకే అరుణను పార్లమెంటు ఎన్నికల్లో పండబెట్టి తొక్కాలని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నాడట. అగో ఆ ముచ్చట సీదా పోయి గద్వాలు అరుణమ్మ చెవుల్లో పడ్డది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నన్ను అంత పెద్ద మాట అంటాడా? అసలు ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా అవి అని ఇట్లా అనుకొచ్చింది. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్తావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్తావరా? ఏడికి వస్తావో చూస్తాగనరా, తొక్కుదురా వచ్చి తొక్కుదురా, ఎలా పండబెట్టి తొక్తావో చూస్తారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకని ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను ఇన్నారు కదా అరుణమ్మ ఆగ్రహం ఎట్లున్నదో. మరి డీకే గారి మాటలు ఇని కూడా పాలమూరు ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడి కమలం పువ్వు పార్టీకి మంగళారతి పడతారా? ఏమో మేడం మీద పాలమూరు ఆడబిడ్డలకు ఎంత అభిమానం ఉందో ఎంపీ ఎన్నికల తర్వాత ఎరకైతది. మరి ఆడబిడ్డలనే ఓడించాలని చెప్తున్నది గాని మగ బిడ్డలను మాత్రం ఎందుకు యాది చేయలేదో ఏమో అరుణ మేడంకే తెలవాలంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముదిరాజులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. అగో మంత్రి పదవి ఇస్తా అని కూడా మొన్న చెప్పిండు. ఆయన మాటలిన మంది కూడా కొంతమంది బాగా సంబరపడ్డారు. ముత్తరాశోలను సీఎం సారు బ్లాక్మెయిల్ చేసుడు ఏందే బాలన్న అంటారా? అట్లా అంటారనే అన్న మనిషిని కూడా తీసుకొని వచ్చిన. ఎక్కువ శాతం ఉన్నటువంటి ఒక ప్రజలకు సంబంధించిన ప్రతినిధి అయిన ముదిరాజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎందుకు మంత్రి కావాలని చెప్పు. మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాడట. బిచ్చం వేస్తున్నావు ఆ ముదిరాజులకి ఏమన్నా? అది హక్కు. ఆ హక్కును కాలరాసి మళ్ళా మనకి పార్లమెంట్లో గెలిపిస్తే మళ్ళీ ఆ ముదిరాజుల కోట్లు ఇస్తాను. కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ముదిరాజు బిడ్డలకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రి కావచ్చు, ఇంకా ఉమ్మాడక్క లీడర్లు ఉత్తుత్తోలు ఎవరెవలో మంత్రులు కావచ్చు. కానీ బీసీ బిడ్డలైన ముదిరాజు బిడ్డలు మంత్రులు కావద్దా? అవు మరి దాసో శ్రావణ్ సారు చెప్పింది కూడా వాజీవే. ఏళ్ల మీద లెక్క పెట్టేంత జనాభా ఉన్న రెడ్లు రాజ్యమేలుతుంటే లెక్క పెట్టరానంత మంది ఉన్న బీసీ బిడ్డలు రాజ్యాధికారానికి దూరంగా ఉండవటిది. అయ్యా మీ గులాబీ బాసు ఏమన్నా సుధపూసనా? రెడ్లు దొరలకే ఎక్కువ మటుకు పదవులు ఇయ్యలేదా? బీసీ బిడ్డలకు అన్యాయం చేయలేదా? మీకు తెలియంది కాదు. అయినా జనాభా లెక్క కులాల తీరుగా పదవులు ఇస్తే ఈ రెడ్లకు ఏ 1, 2 పదవులు వస్తాయి. గా యుగరం చెయ్యాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మోత్కుపల్లి నరసింహులు సార్ను దావకాన్లు వేసిరట. బెడ్ మీద వండుకొని కళ్ళు మూసిండంటే తెరుస్తలేడట. అగో మొన్నటిదాకా గుండ్రాయి లెక్క గట్టిగా ఉండే ఉన్నట్టుండి ఆయనకేమైంది? అసలు ఇప్పుడు ఎట్లున్నదో డాక్టర్లు కూడా ఏమన్నారో మరి. పానం బాగలేదని తెలిసిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాలు డబ్బరొట్టె పొడలు తీసుకుపోయి నరసింహులు సార్ను పరామర్శించారా? ఇది మనం కూడా పరామర్శిద్దాం పరి. ఓ చెయ్యికి బీపీ చెకింగ్ చేసే బట్ట కట్టిర్రు, ఇంకో చెయ్యి మీద గ్లూకోజ్ పైపు సూదిని గుచ్చిండ్రు. మరి ఉన్నట్టుండి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుంది, మా హరిజన బిడ్డలకు కూడా సమన్యాయం చేయాలని మొన్నటి సంది మోత్కుపల్లి సార్ మొత్తుకుంటున్నాడు కదా. ముఖ్యమంత్రి కాడ నుంచి మంత్రుల దాకా ఎవ్వరు కూడా పట్టించుకోకపోయేవారికల్లా దీక్షకు కూర్చున్నాడట. కూసుండి ఏమైందో గానీ ఉన్నట్టుండి బీపీ డౌన్ అయిందట. షుగర్ లెవెల్స్ కూడా తక్కువైనాయట. వాటికి తోడు ఎండాకాలం కళ్ళు తిరిగి కింద కూడా పడ్డాడట. వెంటనే బేగంపేటలో ఉన్న వెల్నెస్ దవాఖానకు వేసుకపోతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి పానంకు ఏం ప్రమాదం లేదు మంచిగానే ఉంటాడని చెప్పిండ్రట. అవు మరి కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యమైంది. బుడ్డ పదవుల కాడ నుంచి పెద్ద పదవుల దాకా అన్ని వాళ్లకు వాళ్ళే వంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సార్ కూడా అన్ని కులాల ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు గాని తన రెడ్డి కుల పోళ్ళని ఎంటేసుకొని తిరుగుతుండని అదో ముచ్చట వినబడుతుంది, కళ్ళ ముంగడ కనబడుతుంది అంటూరు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మదవిలత మేడం మీద కేసు అయిందట. అగో సత్యము ధర్మము న్యాయము అహింస అనుకుంటా సుద్దులు వలికే మదవిలత మేడం మీద ఎందుకు కేసు అయింది అంటారా?
కేసు దాకా పోయేంత అంత పెద్ద తప్పు ఏం చేసి ఉంటది అంటే అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. శ్రీరామనవమి నాడు శోభాయాత్ర చేసింది కదా, ఆ శోభాయాత్రలో మాధవి మేడం బాణం పుల్ల ఎక్కుపెట్టినట్టు లలిత కళలు ప్రదర్శించిందట. హైదరాబాద్ లో తీసిన ఈ శోభాయాత్రల ఓ మసీదును చూసుకుంటా దాని దిక్కు బాణం గురిపెట్టినట్టు పెట్టి ఇట్లా వీడియోకు పోజులు ఇచ్చేసరికి ఏమున్నది అక్క వీడియో వైరల్ అయింది. మా మసీదు మీద బాణం ఎక్కుపెట్టుడు ఎందుకు, రెచ్చగొట్టేది ఎవరు, ముస్లింలు కాదు ముమ్మాటికి మీరు, మళ్ళా బదనాం చేసేది మమ్ముల్నా అని ముస్లింలు గరానికి వచ్చిర్రట. అందులో ముస్లిం పోయి మాధవిలత మేడం మీద కేసు పెట్టిండట. కొట్టుకునేటట్టు, కొట్లాటలు పెట్టేటట్టు, తాకలాటలు పెట్టించేటట్టు, పంచాదులు పెట్టించేటట్టు, కీసులాటలు పెట్టించేటట్టు మాధవిలత మేడం ర్యాలీలు ఆగమాగం చేస్తుంది అనుకొచ్చిండట. అయినా కమలం పువ్వు పార్టీ వాళ్ళు పేరుకే శాంతి ధర్మము న్యాయం అని అంటారా ఎట్లా? ఈడ మాత్రం మాధవిలత మేడం రెచ్చగొట్టినట్టే లేదు. మరి మసీదులకు సూటి పెట్టుడు ఎందుకు, పరమత పోలను రెచ్చగొట్టుడు ఎందుకు? ఏమో వాళ్ళ రాజకీయం కోసం మంచిగా కలిసి ఉండే మతాల నడమల మంటలు పెట్టుడు ఏందో ఏమో పోన్రి అంటురు మాధవిలత మేడం పర్ఫార్మెన్స్ చూసినోళ్ళు. ఇక ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని